सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అభ్యాసం 20లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలకు ఆన్సర్ చెప్పుకుంటున్నాము. అందులో నిన్న కొన్ని వాక్యాలు చెప్పుకున్నాం. మనము సంస్కృత వాక్యాలకు తెలుగు ఆన్సర్ చదివి చూసాము. ఇప్పుడు తెలుగు వాక్యాలకు ఆన్సర్ చూస్తున్నాము. అందులో కూడా మనకు ఒక 7 వాక్యాలు చెప్పుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలో 8వ వాక్యం చూసుకోండి. అందరూ తప్పులుంటే సరి చేసుకోండి. సందేహం ఉంటే మీరు హ్యాండ్ సిమిల్ ప్రెస్ చేసి సందేహం ఉన్న చోట అడగండి. నేను పేరు పెట్టి పిలిచినప్పుడు మీరు అప్పుడు అడగండి. కరెక్ట్ ఉంటే అవసరం లేదు. అస్తు. అభ్యాసం 20లో తెలుగు వాక్యాలు, అందులో 8వ వాక్యం అండి. అంతకంటే ముందు వాక్యము, ఎన్ని వర్షములు అయ్యాయి అతడు ప్రాణాలను వదిలిపెట్టి అన్నప్పుడు కతి సమాహ అభవన్ సహ ప్రాణాన్ అత్యజత్, సహ ప్రాణాన్ అత్యజత్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలో 8వ వాక్యం, ఆ స్త్రీ ఈ అక్షింతలు ఇంకా ఈ ప్యాలాలను ఇక్కడకు తీసుకొనిరా. ఆ స్త్రీ అంటే ఇమే అమీ దారాహ, అమీ దారాహ లేదా ఇమే దారాహ అని కూడా చెప్పచ్చు. సా తే తాహ, ఆ అక్షింత, ఆ స్త్రీ అంటున్నాం కదా, కాబట్టి తా దారాహ, తాహ దారాహ, తాహ రాయండి. అమి శబ్దం కాకుండా ఇదం శబ్దం రాసుకున్నాం. తాహ దారాహ. తాహ అంటే బహువచనం అవుదండి మళ్ళీ. జీ ఆ అంటున్నాం కదా, సా తే తాహ బహువచనం పెట్టాం కదా. అక్కడ ఏంటి, నిత్య ఏకవచనం ఇచ్చాము మనం. సుమనస్సు, దాదా, ఇవన్నీ శబ్దాలు నిత్య బహువచనంలోనే ఉంటాయి. కాబట్టి సమస్య ఏం లేదు కదా మనకు. దారా, అక్షిత, లాజ, అసు, ప్రాణ 89వ నియమం ప్రకారంగా ఇవి నిత్యము బహువచనంలోనే ఉంటాయని చెప్పాం కదా. అందుకే తాహ దారాహ. మాకు ఏకవచనమే చెప్పారండి, ఆ స్త్రీని అని చెప్పారు. ఆ స్త్రీని అని చెప్పాను, కానీ నియమం ప్రకారంగా ఆ స్త్రీలను రాసుకోండి, నీ కాకుండా ఆ స్త్రీలను. సరే సరే. 79వ నియమం ప్రకారంగా ఆ స్త్రీలను. అప్పుడు ఆ తాహ సా దాదా అవుతుంది, ఏకవచనం పెట్టుకోవాలంటే. కానీ బహువచనంలో ఉంటుంది, నిత్య బహువచనం కాబట్టి మనం తాహ దారాహ రాయండి. తాహ దారాహ. ఒకవేళ మనం అదస్ శబ్దం పెట్టుకున్నాం అనుకోండి, అదస్ శబ్దం పెట్టుకున్నప్పుడు స్త్రీలింగంలో అమోహ దారాహ అలా వస్తుంది. అమోహ దారాహ అంటే ఆ స్త్రీలు. అమోహ దారాహ లేదా తాహ దారాహ అని. తాహ దారాహ. ఇది పుల్లింగ బహువచనంలోనే నడుస్తాయి అన్నారు కదా. ఇప్పుడు తాహ అంటే దారాహ అనేది పుల్లింగంలో నడుస్తుంది అన్నారు కదా. ఇప్పుడు తాహ అంటే స్త్రీలింగం అయింది కదా మహోదయ. పుల్లింగం అంటే అది పుల్లింగం ఏమొస్తుంది, ఏమొస్తుంది?
దారహ వస్తుంది, దారహ వస్తుందా మహోదయ? అదే పుల్లింగంలో కూడా దారాహనే వస్తుంది బహువచనంలో. అది పుల్లింగం పుల్లింగం అన్నప్పుడు మనం ఆ రకంగా మనం సహత తే దారాహ తీసుకుంటాము. అప్పుడు లేదంటే అమి దారాహ మొదటి శబ్దం ఉంటే అమి దారాహ, ఇక్కడ పుల్లింగం చెప్పామంటే పుల్లింగం తీసుకున్నాము. స్త్రీలింగంలో తీసుకునేటివి అప్సరస్సు, సుమనస్సు, శిఖత ఈ శబ్దాలను స్త్రీలింగంలో తీసుకున్నాం. ఓకే అండి. అప్సరస్సు, వర్ష, శిఖత, సమా, సుమనస్ ఇవి 79 ప్రకారంగా ఇవి స్త్రీలింగంలో నిత్య బహువచనం తీసుకున్నాం. ఇవి మటుకు పుల్లింగంలో. కాబట్టి తే దారాహ లేదా అమి దారాహ. ఓకే, అమి దారాహ. నెక్స్ట్ ఏతే అక్షతాః, ఏతే అక్షతాః లేదా ఇమే అక్షతాః, ఇమే అక్షతాః. నెక్స్ట్ మహాశయ అది ద్వితీయ విభక్తిలో చెప్పాలి మాత్రం. తీసుకొనిరా ద్వితీయ విభక్తిలో ఉండాలి కదా. తెలుగు వాక్యం చెప్పి ఒకసారి చెప్పండి. తెలుగు వాక్యం ఆ స్త్రీని, ఈ అక్షింతలను, ఈ ప్యాలాలను, ఇంకా పేలాలను ఇక్కడికి తీసుకునిరా. పేలాలు, అక్షంతలు ఇవన్నీ బహువచనంలోనే వస్తాయని చెప్పారు మహోదయ. పుల్లింగం అలాంటప్పుడు తాన్ దారాన్ ఇమాన్ అక్షితాన్ అలా వస్తాయండి. తాన్ దారాన్ ఇమాన్ అక్షితాన్ వీటిని తీసుకొని రా అంటున్నాడు. కర్మ అవుతుంది, కరెక్టే. సో కర్మలో ద్వితీయ వ్యక్తి బహువచనం రావాలి. తాన్ దారాన్ ఏతాన్ అక్షతాన్, ఏతాన్ అక్షతాన్, ఏతాన్ లాజాన్, ఏతాన్ లాజాన్, ఏతాన్ లాజాన్, అత్ర ఆనయ, అత్ర ఆనయ, అత్ర ఆనయ. గురుగారు మనకుసారి రిపీట్ చేయండి సార్. ఓకే అండి. తాన్ దారాన్ ఆ స్త్రీలను, ఆ స్త్రీలను, ఇమాన్ అక్షతాన్, ఇమాన్ అయం ఇమౌ ఇమే, ఇమం ఇమౌ ఇమాన్ ద్వితీయ భక్తి. ఇమాన్ అక్షతాన్ ఈ అక్షింతలను, ఏతాన్ లాజాన్ ఈ లాజాన్ అంటే ప్యాలాలను, ఈ ప్యాలను, ఏతాన్ లాజాంచ చావులు పెట్టు, ఏతాన్ లాజాంచ ఇంకా లాజాలను అత్ర ఆనయ ఇక్కడకు తీసుకొనిరా, అత్ర ఆనయ ఇక్కడకు తీసుకొనిరా. ఓకే అండి. కర్మలో ద్వితీయ భక్తి బహువచనం పెట్టాము. నెక్స్ట్ వాక్యం చెప్పండి ఒకసారి. ఏం రాశారు? ఇది ఏతాన్ దారాన్ అండి. జీ ఏతాన్ దారంగా తాన్ దారాన్ ఆ స్త్రీలను అంటున్నాం. తాన్ దారాన్, ఏతాన్ అక్షతాన్, ఏతాన్ లాజాన్. తాన్ దారాన్ ఇక్కడ తాన్ దారాన్, తాన్ దారాన్ ఇమాన్ అక్షతాన్, ఇమాన్ అక్షతాన్, ఏతాన్ లాజాన్. పుల్లింగ బహువచనం అండి. పుల్లింగ బహువచనం కదా మనం చెప్తున్నది. స్త్రీ స్త్రీ కాదు, పుల్లింగం అండి. ఏంటండి? ఆ స్త్రీలను, ఆ స్త్రీలను అంటే అందుకే తాన్ అంటే తాన్ శబ్దం చెప్పారు. స్త్రీలను, స్త్రీని దారా శబ్దం చెప్పాం కదా. దారాన్ దారాహ కదా, దారాన్న అంటే పుల్లింగంలో చెప్పాం కదా. ఈ శబ్దాలు పుల్లింగం నడుస్తాయి. ఓహో, దారా శబ్దం కూడా అండి. ఇది ఓకేనా? అస్తు. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వాక్యం మహోదయ. వర్షములో ఇసుక మీద నీటిని మరియు పుష్పాలను చూడు.
ఓకే, రాసుకోండి. వర్షంలో వర్షాసు, వర్షాసు, సికతాసు, వర్షాసు, వర్షాలు ఇసుక, ఇసుక మీద పుష్పాలను చూడు. వర్షాసు సికతాసు, వర్షాసు సికతాసు, వర్షంలో ఇసుక, నీటి మీద పూలను చూడు. వర్షాసు సికతాసు అపహ, అపహ అంటే జలమును, అపహ సుమనసశ్చ పశ్య, సుమనసశ్చ, సుమనసః పశ్య, సుమనసః పశ్య, సుమనసః పశ్య. మళ్ళీ ఒకసారి తీసుకోండి. వర్షాసు సికతాసు అపహ సుమనసశ్చ పశ్య, సుమనసశ్చ పశ్య, సుమనసః కూడా అవసరం. సుమనసః పశ్య, పుష్పాలను చూడు. అస్తు. ఏతాః అప్సరసః, ఏతాః అప్సరసః, వీళ్ళు అప్సరసులు. ఏతాః అప్సరసః. నెక్స్ట్ వాక్యం అండి. ఏతాః అప్సరసః, ఏతాః అప్సరసః. నెక్స్ట్ అండి, ఇప్పుడు చెప్పేటివి విధిలింగంలో ఉండాలి వాక్యాలు మొత్తము. అతడు గురువును సేవించాలి, అతడు గురువును సేవించాలి. సహ గురుం సేవేత, సహ గురుం సేవేత. నేను ధనాన్ని పొందమంటావా, నేను ధనాన్ని పొందమంటావా. అహం ధనం లభేయ, అహం ధనం లభేయ, అహం ధనం లభేయ. నెక్స్ట్ వాక్యం. అహం ధనం లభేయ, నన్ను మాట్లాడమంటావా. అహం భాషేయ, అహం పెట్టాల్సి ముందు స్టార్టింగ్ ముందుగా సరిపోతుంది. అహం భాషేయ కేవలం. అహం ధనం లభేయ, ధనం లభేయ. నెక్స్ట్ దాంట్లో విడిగా ఉంది, కేవలము నన్ను ధనాన్ని పొందమంటావా, ఇది ఒక వాక్యం. అహం ధనం లభేయ. నెక్స్ట్ వాక్యం, వాళ్ళు పెరగాలి, వాళ్ళు పెరగాలి, ఇంకా ప్రసన్నంగా ఉండాలి అన్నప్పుడు తే వర్ధేరన్, తే వర్ధేరన్ మోదేరంచ, తే వర్ధేరన్ మోదేరంచ, మోదేరంచ. నెక్స్ట్ 14వ వాక్యం. ఇక్కడ ఇక్కడ సుఖంగా ఉండాలి, ఇక్కడ సుఖం ఉండుగాకలే, సుఖంగా ఉండాలి అని చెప్పాను. అత్ర సుఖం, అత్ర సుఖం వర్తేత, సుఖం వర్తేత, అత్ర సుఖం వర్తే, సుఖం ఉండాలి. అత్ర సుఖం వర్తేత. నెక్స్ట్ వాక్యం అండి. బాలకుడు ఆడాలి, ఇంకా ఎగరాలి, బాలకుడు ఆడాలి, ఇంకా ఎగరాలి. బాలకః కూర్దతాం క్రీడతాం చ, ముందు ఆడాలి అన్నాక క్రీడతాం, క్రీడతు రాయండి. క్రీడదాతు ఇది ఆత్మ పరస్మపదంలో ఉంది. బాలకః క్రీడతు, బాలకః క్రీడతు, కూర్దతు, కూర్దతాం చ, కూర్దతు అనేది ఆత్మపదంలో ఉంది. లేకపోతే దీన్ని ఆత్మ ఉభయపదండి, రెండు రాసుకోవచ్చు. బాలకః క్రీడతాం కూర్దతాం చ రాయండి. బాలకః క్రీడతాం కూర్దతాం చ, బాలకః క్రీడతాం కూర్దతాం చ, క్రీడతాం కూర్దతాం చ. ఆచార్య హరి ఓం ఆచార్య, బాలకుడు ఒక్కడే కదా ఆచార్య? ఇక్కడ ఏకవచనంలో కూర్దత లోట్లకార్
ఏకవచనం లోట్లక. ఓకే, విధిలింగాలు చెప్పుకోవాలి. లోట్లక అని చెప్పాను. లోట్లక ఏకవచనం, కూర్దతాం, కూర్దేతాం, కూర్దంతాం, ఏకవచనం అండి ఇది. ఏకవచనం చెప్పాను కాబట్టి లోట్లక అని చెప్పాను. మనము కూర్దేత రాయండి. కూర్దేత, బాలక కూర్దేత, క్రీడేత చ. లోట్లకారమైన విధిలింగమైన రెండు ఒకటే, అర్థం ఒకటే విధంగా ఉంటుంది. కాకపోతే మన ప్రసంగము 20 అభ్యాసంలో విధిలింగం ఉపయోగించి రాయాలి కాబట్టి విధిలింగం రాసుకున్నాం. బాలక క్రీడేత కూర్దేత చ, కూర్దేత చ. నెక్స్ట్, నన్ను చూడమంటావా, నన్ను చూడమంటావా. అహం ఈక్షేయ, అహం ఈక్షేయ, అహం ఈక్షేయ. మాట్లాడమంటావా, భాషేయ, భాషేయ. మాట్లాడమంట భాషేయ. యత్నం చెయ్యమంటావా, యతేయ, యతేయ. యత్నం చెయ్యమంటావా అంటే యతేయ. నెక్స్ట్, నేర్చుకోమంటావా, శిక్షేయ, 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 శిక్షేయ. ఇంకా ఆనందంగా ఉండమంటావా, రమేయ చ. అంటే ఆనందంగా రమించమంటే రమేయ చ, రమేయ చ. మళ్ళీ తెలుసుకోండి. అహం ఈక్షేయ, భాషేయ, యతేయ, యతేయ, శిక్షేయ, శిక్షేయ, రమేయ చ, రమేయ చ, రమేయ చ. ఓకే, అస్తు. నెక్స్ట్ వాక్యం. దొంగవాడు మూడింతలు చేష్ట చెయ్యాలి, ఇంకా పారిపోవాలి. దొంగవాడు మూడింతలు చేష్ట చెయ్యాలి, ఇంకా పారిపోవాలి. చోరః త్రిగుణః, త్రిగుణః, త్రిగుణః చేష్టేత, త్రిగుణః చేష్టేత, పలాయేత చ, పలాయేత చ. చోరః త్రిగుణః చేష్టేత, త్రిగుణః చేష్టేత, పలాయేత చ. ఇంకా పారిపోవాలి. చ అంటే ఇంకా పలాయేత చ, పారిపోవాలి, పారిపోవాలి. నెక్స్ట్ అండి, అతడు 3 సార్లు స్పర్ధించాలి, స్పర్ధ చేయాలి అంటే పోటీ పడాలి. సహ త్రివారం స్పర్ధేత, సహ త్రివారం స్పర్ధేత, సహ త్రివారం స్పర్ధేత. అతడు 3 రకాలుగా సందేహించాలి, శంకించాలి. సహ త్రిధా, 3 రకాలుగా, 3 విధాలుగా, ఏదైనా ఒకటే. సహ త్రిధా, మహాప్రాణుడు, త్రిధా. సహ త్రిధా శంకేత, సహ త్రిధా శంకేత, సహ త్రిధా శంకేత, సహ త్రిధా శంకేత. అస్తు. నెక్స్ట్, అతడు భిక్షను అడగాలి. సహ భిక్షేత, డైరెక్ట్ రాసేయచ్చు. సహ భిక్షేత, సహ భిక్షేత. ఇవి మనకు సంస్కృత వాక్యాలండి. ఈ సంస్కృత వాక్యాలకు మనము తెలుగు వాక్యాలు సంస్కృత ఆన్సర్ చూసాము. నెక్స్ట్ కింద అశుద్ధ వాక్యాలు ఇచ్చారు చూడండి. అశుద్ధ వాక్యాలు, అశుద్ధ వాక్యాలు కింద చూడండి, స్క్రీన్ మీద చూసుకోండి. తం దారం, తం దారం మొట్టమొదటి వాక్యం అశుద్ధ వాక్యం అండి. తం దారం, ఇమం అక్షరం, ఇటువంటి వాక్యం ఇప్పుడు మా స్టార్టింగ్ లో చెప్పుకున్నాడు. తం దారం, ఇదే వాక్యం కింద కూడా ఇచ్చాడు, ఇక్కడే ఇచ్చాడు. తం దారం, ఇమం అక్షతం, ఇమం లాజం, ఇవన్నీ ఏకవచనం ఇచ్చాడు. మనకి చెప్పుకున్నదా నిత్య బహువచనంలో ఉంటాయి. ఈ శబ్దాలు నిత్య బహువచనంలో ఉంటాయి. ఓకే, తం దారం కాకుండా తాన్ దారాన్ అని ఉండాలి. ఇమం అక్షతం ఇచ్చాడు,
ఇమాన్ అక్షతాన్ అని ఉండాలి. ఎందుకంటే నిత్య బహువచనం చెప్పాం కదా, నిత్యం బహువచనంలో ఉంటుంది, పుల్లింగంలో ఉంటుంది. ఇమాన్ అక్షతాన్. నెక్స్ట్ ఈ ఇమం లాజం ఏకవచనం కాకుండా ఏతాన్ లాజాన్ అని ఉండాలి. ఏతాన్ లాజాన్, ఏతాన్ లాజాన్ అని ఉండాలి. ఓకే, ఇవండి. ఇక్కడ తం దారం ఇమం అక్షతం ఇమం లాజం అని చెప్పి ఏకవచనం ఇచ్చాడు, మనం దాన్ని బహువచనంలో పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తాన్ దారాన్ ఇమాన్ అక్షతాన్ ఏతాన్ లాజాన్ అంటే ఆ స్త్రీలను, ఈ అక్షింతలను, ఈ ప్యాలాలను అని అర్థం. అస్తు. నెక్స్ట్ వాక్యం, ఇది కూడా మనకు పైన చెప్పుకున్నాము. వర్షాయాం సికతాయాం ఆపం. వర్షాయాం సికతాయాం ఇది ఏకవచనం ఉండకూడదు, మనకు కూడా బహువచనంలో ఉండాలి. వర్షంలో ఇసుక జలం యందు పుష్పాలు తేలుతున్నాయి అని చెప్పాను. వర్షంలో ఇసుక నీటి యందు అని అర్థం ఇక్కడ తాత్పర్యం. ఇక్కడ వర్షాయాం సికతాయాం ఆపం అని చెప్పి ఏకవచనంలో ఇచ్చాడనమాట. మనం చెప్పి నిత్య బహువచనం నడుస్తాయని చెప్పాం కదా, కాబట్టి వర్షాసు సికతాసు అపహ అని ఉండాలి. వర్షాసు సికతాసు అపహ సుమనసశ్చ. సుమనసశ్చ. వర్షాసు సికతాసు అపహ సుమనసశ్చ అని అర్థం. వర్షలో అంటే వర్షంలో, ఇసుక నీటి యందు, అపహ నీటి యందు, సుమనసశ్చ అంటే పుష్పాలు. తర్వాత క్రియాపదం ఏదైనా పెట్టుకో, తేలుతున్నాయి, వెళ్తున్నాయి, వస్తున్నాయి, ఏదైనా కానీ. అస్తు. పక్కనే ఇది 89 నియమం ప్రకారం ఇచ్చాడు ఇక్కడ కూడా. నెక్స్ట్ మూడో అశుద్ధ వాక్యం, కతి సమాహ అగచ్చత్ సహ ప్రాణం. ఇది కూడా పైన వచ్చింది. కతి సమాహ అగచ్చత్ సహ ప్రాణం. చెప్పేది ప్రాణాన్ని బహువచనంలో ఉండాలి. కతి సమాహ అని రావాలి. కతి సమా అగచ్చత్, కతి సమాహ అగచ్చన్, అక్కడ అగచ్చత్ ఇచ్చాడు, మనం అగచ్చన్ బహువచనం పెట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలు అయ్యాయి, కతి సమాహ అగచ్చన్ అంటే వచ్చాయి. ఇక్కడ స్వాది ఎన్ని సంవత్సరాలు వెళ్ళాయి అంటే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయని అర్థం. కతి సమాహ అగచ్చన్ అంటే వెళ్ళాయి, అంటే గడిచిపోయాయి. సహ ప్రాణాన్ అతడు ప్రాణాలను వదిలిపెట్టి, అది క్రియాపదం మనం యాడ్ చేసుకోవచ్చు. సహ ప్రాణాన్ అక్కడ ప్రాణం ఇచ్చాడు. మూడు అగచ్చత్ స్థానంలో అగచ్చన్ రావాలి బహువచనంలో, ఎందుకంటే కతి శబ్దము బహువచనంలో ఉంది కాబట్టి. కతి సమాహ ఎన్ని వర్షంలో జరిగిపోయాయి, అతడు ప్రాణాలను వదిలిపెట్టి, సహ ప్రాణాన్ అనే బహువచనం రావాలి. ఓకే, ఎందుకంటే ప్రాణ శబ్దము మనం చెప్పుకున్నాం అక్కడ నిత్య బహువచనంలో ఉంటుంది అని చెప్పి. కాబట్టి పైన చెప్పిన నియమం ప్రకారంగా దార, అక్షత, లాజ, అసు, ప్రాణ ఇవన్నీ పుల్లింగ బహువచనంలో ఉంటాయి. కాబట్టి మనం ప్రాణాన్ అనే బహువచనంలో పెట్టుకోవాలి. ఇది 89-90 నియమం ప్రకారంగా ఈ మూడో వాక్యం. కతి సమాహ అగచ్చత్ సహ ప్రాణం అనే వాక్యాన్ని కతి సమాహ అగచ్చన్ సహ ప్రాణాన్ ప్రాణాలను వదిలిపెట్టి, నెక్స్ట్ వాక్యం ఏదైనా ఉండొచ్చు. అస్తు. ఈ రకంగా మనం అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు చూసామండి. నెక్స్ట్ మనకు ఖరిచ సూత్రాన్ని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాము, అవి కూడా చూసుకోండి. ఖరిచ మనం చెప్పిన ఖరి అంటే ఏమిటి, జల్లుల స్థానంలో అదే వర్గం యొక్క ప్రథమాక్షరం వస్తుంది. జల్లుల స్థానంలో అంటే జల్లు వర్ణముల స్థానంలో అదే వర్గం యొక్క ప్రథమాక్షరం పెట్టుకోవాలి. కానీ ఎప్పుడు ఖరి వర్ణములు పక్కన ఉంటే, ఖరి అంటే ఏమిటి, వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ లేదంటే ష, ష, స ఈ మూడు వర్ణాలలోంచి ఏ అక్షరం పక్కన ఉన్నా కూడా అప్పుడు మనం అదే వర్గం యొక్క ప్రథమాక్షరం పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి, సద్కర్మ ఏంటండి, సద్కర్మ. సద్కర్మలో దాని జల్లు అనమాట, జల్లు వస్తుంది. సద్కర్మ పక్కనేంటి, వర్గాల యొక్క ప్రథమాక్షరం కానీ ద్వితీయాక్షరంగా ఉండాలని చెప్పాను. వర్గాల యొక్క ప్రథమాక్షరం కర్మలో ప్రథమాక్షరం, అందుకే ఆ ముందున్నటువంటి దకారానికి అదే వర్గం యొక్క ప్రథమాక్షరం వస్తుంది. దాని తవర్గం యొక్క అక్షరం కాబట్టి తవర్గం యొక్క మొదటి అక్షరం తా వస్తుంది, అంటే సత్ అయిపోయింది. దా స్థానంలో అదే వర్గం యొక్క ప్రథమాక్షరం వస్తుంది కాబట్టి సత్. పక్కన కర్మ ఎలా ఉందో అలాగే ఉంటుంది. సద్ ప్లస్ కర్మ సత్కర్మ అయిపోయింది. సద్ ప్లస్ కర్మ సత్కర్మ. నెక్స్ట్ అదే విధంగా ఉర్దు ప్లస్ పతః, ఇక్కడ పవర్గం యొక్క అక్షరం ఉంది పక్కన కాబట్టి ఉర్దు ప్లస్ పతః ఉత్పతః, ఉర్దు ప్లస్ పతః ఉత్పతః. నెక్స్ట్ చూసుకోండి, తద్ ప్లస్ పరః, ఇక్కడ సేమ్ పవర్గం యొక్క అక్షరం పక్కన ఉంది కానీ తద్ ప్లస్ పరః తత్ పరః, దకారానికి అదే వర్గం యొక్క తకారం వస్తుంది.
తద్ ప్లస్ పరః తత్పరః. నెక్స్ట్ ఉద్దు ప్లస్ సాహః. ఉద్దు ప్లస్ సాహః. ఇక్కడ కూడా చెప్పాం కదా, వర్గాలకి ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ ఉండాలి. లేని పక్షంలో ష ష స ఈ 3 వర్ణాలు నుంచి ఏదో ఒకటి వర్ణం ఉండొచ్చు. ఇక్కడ సా ఉంది కదా, కాబట్టి ఆయన కూడా ముందున్నటువంటి జలు వర్ణమునకు అదే వర్గం యొక్క ప్రథమాక్షరం వచ్చింది. అందుకే దకారానికి తకారం చేసుకుంటే ఉత్సాహ. ఉద్దు ప్లస్ సాహ ఉత్సాహ అయిపోతుంది. ఉత్సాహ. అస్తు. ఇక్కడ ఇవి మనం విడదీసిన పదాలను కలిపి చెప్పుకున్నాము. ఇప్పుడు కలిపి చెప్పిన పదాలు కొన్ని విడగొడదాం. సత్క్రియ ఏముంది? సత్క్రియ ఉంది. ఇక్కడ మనం విడగొట్టాలి. అప్పుడు సత్తులో తకారాన్ని దకారానికి మార్చాలి. సద్ ప్లస్ క్రియా. సద్ ప్లస్ క్రియా అయిపోతుంది. ఎందుకంటే దకారమే తకారంగా మారిపోతున్నాం అంట. విడగొట్టిన సద్ క్రియా. సద్ ప్లస్ క్రియా. నెక్స్ట్ సత్పథః. సత్పథః. సద్ ప్లస్ పథః. సద్ ప్లస్ పథః పైన చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. నెక్స్ట్ సత్కర్మ. సత్కర్మ. ఇప్పుడు విడగొట్టుంటే మళ్ళీ అదే మూల స్థితిలో పెట్టామన్నమాట. సద్ ప్లస్ కర్మ అవుతుంది. అక్కడ తకారం పెట్టుకున్నాము, ఆ తకారాన్ని మళ్ళీ మూల స్థానంలో పెట్టుకుంటే సద్ ప్లస్ కర్మ అయిపోతుంది. సద్ ప్లస్ కర్మ. నెక్స్ట్ ఉత్కృష్టం. ఉత్కృష్టం. ఉద్దు ప్లస్ కృష్టం. ఉద్దు ప్లస్ కృష్టం. ఉద్దు ప్లస్ కృష్టం. నెక్స్ట్ ఉత్పన్న. ఉత్పన్న అంటే ఉద్దు ప్లస్ పన్న. మన దా తీసుకొచ్చి పెడతాం. ఉద్దు ప్లస్ పన్న. మళ్ళీ దానికి ఈ సంధి నియమ ప్రకారంగా దకారానికి తకారం చేస్తే ఉత్పన్న అయిపోతున్నాం అంట. కాబట్టి విడగొడుతున్నాం కాబట్టి ఉద్దు అని పెట్టుకుంటాం. అంటే మూల స్థితిలో పెట్టాం. అంటే తకారం ఏ అవర్ణంలో స్థానంలో వచ్చింది? దకార స్థానంలో వచ్చింది కాబట్టి అదే స్థితిని చూపించాం. ఉద్దు ప్లస్ పన్న కలిపితే ఉత్పన్న అని అయిపోయింది. ఈ రకంగా మనము అభ్యాసం 20లో ఉన్నటువంటి ఖరిచ అనే సంధి నియమానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ చూసాము. ఈ రకంగా అన్ని చోట్ల చూసుకోవాలి. ముందు మనకు నియమం గుర్తుంటేనా ఇది ఎటువంటి ఉదాహరణ ఎన్ని ఇచ్చినా కూడా మనం అన్ని చోట్ల ఇదే విధంగా రాయవచ్చు. అస్తు. నెక్స్ట్ అభ్యాసం 21లో మనం శబ్దకోశం ముందుగానే చెప్పుకున్నాము, నియమాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు అభ్యాసం 21కి సంబంధించి సంస్కృత వాక్యాలు రాసుకోండి. సంస్కృత వాక్యాలు చూసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, నీట్గా రాసుకుని తప్పు లేకుండా. అభ్యాసం 21లో సంస్కృత వాక్యాలు. మొట్టమొదటి వాక్యం చత్వారః ఛాత్రాః. చత్వారః ఛాత్రాః చతస్రః కన్యాః. చత్వారః ఛాత్రాః చతస్రః కన్యాః చత్వారి పుస్తకాని చ అత్ర వర్తంతే. చత్వారి పుస్తకాని చ అత్ర వర్తంతే. వర్తంతే. నెక్స్ట్ చతుర్ణాం ఛాత్రాణాం. చతుర్ణాం ఛాత్రాణాం. రెండో వాక్యం అండి, చూసి రాసుకోండి, మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది చూడండి. చతుర్ణాం ఛాత్రాణాం చతశ్రూణాం కన్యానాం. చతశ్రూణాం కన్యానాం ఏతాని చత్వారి. ఏతాని చత్వారి వస్త్రాని సంతి. ఏతాని చత్వారి వస్త్రాని సంతి. నెక్స్ట్ మూడో వాక్యం సహ చతుర్భుజం. క్షమ్యతా మహోదయ, నెమ్మదిగా నేను రాసుకుంటున్నా. చతుర్ణాం ఛాత్రాణాం చతశ్రూణాం కన్యానాం ఏతాని చత్వారి వస్త్రాని సంతి. నెక్స్ట్ మూడో వాక్యం సహ చతుర్భుజం. చతుర్భుజం చతుర్వర్గార్థం. చతుర్వర్గార్థం సేవతే. సేవతే.
సహ చతుర్భుజం చతుర్వర్గార్థం సేవతే. నెక్స్ట్ అండి 4వ వాక్యం. సహ అజాం హరతి. అజాం హరతి. ఇక్కడ ఉపసర్గలను ఉపయోగించి వాక్యాలు చూపిస్తున్నాడు. సహ అజాం హరతి కామ శత్రుషు శత్రుషు ప్రహరతి. శత్రుషు ప్రహరతి. శత్రుషు ప్రహరతి. నెక్స్ట్ జలం ఆహరతి. జలం ఆహరతి. దాంట్లోనే జలం ఆహరతి. మళ్ళీ కామ పెట్టి శత్రుం 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 సంహరతి. శత్రుం సంహరతి. శత్రుం సంహరతి. శత్రుం సంహరతి. శత్రుం సంహరతి. నెక్స్ట్ కామ పెట్టి వనే విహరతి. వనే విహరతి. వనే విహరతి. వనే విహరతి. నెక్స్ట్ అసత్యం పరిహరతి. అసత్యం పరిహరతి. అసత్యం పరిహరతి. కామ దాంట్లోనే మళ్ళీ ధనం అపహరతి. ఓన్లీ హృదాతికే ఉపసర్గాలు భిన్న భిన్నంగా చూపించి ఈ వాక్యం చెప్తున్నామండి. అందుకే అర్థాలు మారిపోతున్నాయి. అసత్యం పరిహరతి. అసత్యం పరిహరతి. నెక్స్ట్ ధనం అపహరతి. ధనం అపహరతి. ధనం అపహరతి. దేవేభ్యః కామ పెట్టి దేవేభ్యః బలిం ఉపహరతి. దేవేభ్యః బలిం ఉపహరతి. నెక్స్ట్ వేదం ఉద్ధరతి. వేదం ఉద్ధరతి. వేదం ఉద్ధరతి. నెక్స్ట్ వచనం ఉదాహరతి. వచనం ఉదాహరతి. వచనం ఉదాహరతి. నెక్స్ట్ ధర్మం ధర్మం వ్యవహరతి. ధర్మం వ్యవహరతి. ధర్మం వ్యవహరతి. ధర్మం వ్యవహరతి. నెక్స్ట్ సత్యం చ సత్యం చ వ్యాహరతి. సత్యం చ వ్యాహరతి. సత్యం చ వ్యాహరతి. సత్యం చ వ్యాహరతి. ఇవి మనకు 4వ వాక్యంలో దాదాపుగా హృదయ ధాతుకు సంబంధించినటువంటి ఉపసర్గాలు ఎన్ని అయితే చెప్పుకున్నామో శబ్దకోశంలో అవన్నీ ఒకే వాక్యం కింద భిన్న భిన్న రూపేణ చూపించారు. నెక్స్ట్ రాసుకోండి 5వ వాక్యం. 5వ వాక్యం సహా ఇక్కడ నీ ధాతును ఉపయోగించి చెప్తున్నామంట. అంటే నీ ధాతుకు భిన్న భిన్న ఉపసర్గాలను కలిపినప్పుడు అర్థాలు ఏ విధంగా మారిపోతూ ఉంటాయి అనేది ఈ వాక్యంలో చూపించాడు. రాసుకోండి. సహా గురుం అనునయతి. సహా గురుం అనునయతి. రామ కృష్ణం
కృష్ణం అభినయతి అభినయతి కృష్ణం అభినయతి. జలం కామబెట్టి జలం ఆనయతి జలం ఆనయతి జలం ఆనయతి. కామ శత్రూన్ శత్రూన్ అపనయతి శత్రూన్ అపనయతి శత్రూన్ అపనయతి. నెక్స్ట్ శిష్యం శిష్యం ఉపనయతి. నెక్స్ట్ ఏంటి? శిష్యం ఉపనయతి శిష్యం ఉపనయతి శిష్యం ఉపనయతి శిష్యం ఉపనయతి. కామ నెక్స్ట్ కన్యాం చ కన్యాం చ పరినేష్యతి కన్యాం చ పరినేష్యతి పరినేష్యతి మూర్ధన్య శకారం వస్తుంది. నెక్స్ట్ పుస్తకం కామబెట్టి పుస్తకం ప్రణేష్యతి పుస్తకం ప్రణేష్యతి పుస్తకం ప్రణేష్యతి పుస్తకం ప్రణేష్యతి. నెక్స్ట్ వివాదస్య చ కారణం వివాదస్య చ కారణం నిర్ణేష్యతి వివాదస్య చ కారణం నిర్ణేష్యతి వివాదస్య చ కారణం నిర్ణేష్యతి నిర్ణేష్యతి వివాదస్య చ కారణం నిర్ణేష్యతి నిర్ణేష్యతి. ఇవి మనకు సంస్కృతంలో ఉన్నటువంటి వాక్యాలండి. ఇప్పుడు ఇవే శబ్దకోశానికి నియమాలకు సంబంధించి తెలుగు వాక్యాలు రాసుకోండి. ఇప్పుడు తెలుగు వాక్యాలు. మొట్టమొదటి వాక్యం నలుగురు శిష్యులు. తెలుగులోనే రాసుకోండి. నలుగురు శిష్యులు నలుగురు కన్యలు నలుగురు కన్యలు 4 పుష్పాలు 4 పుష్పాలు 4 పుష్పాలు 4 పండ్లు 4 పండ్లు 4 పండ్లు ఇక్కడ ఉన్నాయి. 4 పుష్పాలు 4 పండ్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ రెండో వాక్యం నలుగురు బాలకులకు 4 బాలకులకు ఇంకా 4 బాలికలకు 4 బాలికలకు ఈ 4 పండ్లు ఇవ్వు. ఈ 4 పండ్లు ఇవ్వు. ఈ 4 పండ్లు ఇవ్వు. నెక్స్ట్ అండి మూడో వాక్యం నలుగురు శిష్యులు ధర్మార్థ కామ మోక్షాల కోసం ధర్మము అర్థము కామము మరియు మోక్షము. ధర్మము అర్థము కామము మరియు మోక్షం కొరకు విష్ణువుని
విష్ణువుని 4 సార్లు వందన చేస్తున్నారు. విష్ణువుని కానీ విష్ణువుకి అనండి. 4 ధర్మార్థ కామ మోక్షముల కొరకు విష్ణువుకి 4 సార్లు వందన చేస్తున్నారు. 4 సార్లు వందన చేస్తున్నారు. 4 సార్లు వందన చేస్తున్నారు. నెక్స్ట్ ఈ నలుగురు గాల్లోనేనా మహోదయ? ఇది నెక్స్ట్ వాక్యం అండి. నెక్స్ట్ వాక్యం రాస్తున్నాను. నలుగురు ఛాత్రులకు ఈ పండ్లను 4 సార్లు 4 రకాలుగా ఇవ్వు. 4 సార్లు 4 రకాలుగా ఇవ్వు. నలుగురు ఛాత్రులకు ఈ పండ్లను 4 సార్లు 4 రకాలుగా ఇవ్వు. 4 సార్లు 4 రకాలుగా ఇవ్వు. నెక్స్ట్ వాక్యం. రాజు శత్రువును ప్రహరించాలి. రాజశత్రువును ప్రహరించాలి. ప్రహరించాలి కాకుండా రాజు శత్రువుని ప్రహరిస్తున్నాడు. రాజు శత్రు యందు ప్రహారం చేస్తున్నాడు. లేదంటే రాజు శత్రువు యందు ప్రహారం చేస్తున్నాడు. అని చుట్టుముడుతున్నాడు అని అండి గురుగారు. అటాక్ చేయడం, చుట్టుముట్టడం అని అండి. చుట్టుముట్టడం కదా, అటాక్ చేయడం అంటే పూర్తిగా దాడికి అటాక్ చేసి దాంట్లో పోట్లాడటం అనమాట. చుట్టుముట్టడం కాదు, పోట్లాడమే. ప్రహరించడం అంటే పూర్తిగా అటాక్ చేయడం. రాజశత్రు యందు ప్రహారం చేస్తున్నాడు. నెక్స్ట్, అతడు ధనాన్ని సంగ్రహిస్తున్నాడు. అతడు ధనాన్ని సంగ్రహిస్తున్నాడు. అతడు ధనాన్ని సంగ్రహిస్తున్నాడు. నెక్స్ట్, అతడు ధనాన్ని సంగ్రహిస్తున్నాడు. దుర్జనుడు ధనాన్ని దొంగలిస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం. దుర్జనుడు ధనాన్ని దొంగలిస్తున్నాడు. దుర్జనుడు ధనాన్ని దొంగలిస్తున్నాడు. దుర్జనుడు ధనాన్ని దొంగలిస్తున్నాడు. నెక్స్ట్ 8వ వాక్యం. నేను శత్రువులను సంహరిస్తాను. సంహరిస్తాను అండి, భవిష్యత్ కాలం. నేను శత్రువులను సంహరిస్తాను. నేను శత్రువులను సంహరిస్తాను. నెక్స్ట్, నేను జలంలో అంటే నీటిలో విహరిస్తాను. నేను నీటిలో విహరిస్తాను. నేను నీటిలో విహరిస్తాను. నెక్స్ట్ 10వ వాక్యం. నేను దుఃఖాలను పరిహరిస్తాను. నేను దుఃఖాలను పరిహరిస్తాను. నేను దుఃఖాలను పరిహరిస్తాను. నెక్స్ట్, నేను దుఃఖాలను పరిహరిస్తాను. దుర్జనుడు కన్యను అపహరిస్తున్నాడు. దుర్జనుడు కన్యను అపహరిస్తున్నాడు. దుర్జనుడు కన్యను అపహరిస్తున్నాడు. దుర్జనుడు కన్యను అపహరిస్తున్నాడు. నెక్స్ట్ 12వ వాక్యం. అతడు బాలికకు పుష్పాలు ఉపహారంగా ఇస్తున్నాడు. అతడు బాలికకు పుష్పాలు ఉపహారంగా ఇస్తున్నాడు. ఉపహారం అంటే గిఫ్ట్ గా ఇస్తున్నాడు.
ఉపహారంగా ఇస్తున్నాడు. అతడు బాలికకు పుష్పాలు ఉపహారంగా ఇస్తున్నాడు. నెక్స్ట్, అతడు ధర్మాన్ని ఉద్ధరించాలి. అతడు ధర్మాన్ని ఉద్ధరించాలి. అతడు ధర్మాన్ని ఉద్ధరించాలి. చూడు, ధర్మాన్ని ఉద్ధరించాలి అంటున్నాను. ఇక్కడ లోటు లకారం లేదా విధిలింగం రాయండి. అతడు ధర్మాన్ని ఉద్ధరించాలి. అతడు కథను చెప్పాలి. నెక్స్ట్ వాక్యం, అతడు కథను చెప్పాలి. అతడు కథను చెప్పాలి. నెక్స్ట్, అతడు సత్యం వ్యవహరించాలి. అతడు సత్యాన్ని వ్యవహరించాలి అంటే అతడు సత్యాన్ని వ్యవహరించాలి. అతడు సత్యాన్ని వ్యవహరించాలి. నెక్స్ట్, అతడు అసత్యం చెప్పకూడదు. అతడు అసత్యం చెప్పకూడదు. అతడు అసత్యం చెప్పకూడదు. అసత్యం చెప్పకూడదు. నెక్స్ట్ వాక్యం, అతడు గురువును ఒప్పించాలి. అతడు గురువును ఒప్పించాలి. ఒప్పించాలి. అతడు కృష్ణుని యొక్క అభినయం చేస్తున్నాడు. అతడు కృష్ణుని యొక్క అభినయనం చేస్తున్నాడు. అతడు కృష్ణుని యొక్క అభినయనం అంటే నాటకం, కృష్ణుని యొక్క నాటకం వేస్తున్నాడు. అంటే కృష్ణుని యొక్క అభినయనం చేస్తున్నాడు. కృష్ణుని యొక్క అభినయనం చేస్తున్నాడు. అతడు కృష్ణుని యొక్క అభినయనం చేస్తున్నాడు. నెక్స్ట్, నీవు దుఃఖాలను దూరం చెయ్యాలి. నీవు దుఃఖాన్ని దూరం చేస్తున్నావు. నీవు దుఃఖాలను 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 దూరం చేస్తున్నావు. నెక్స్ట్, నీవు పుష్పాలను తీసుకొనిరా. నీవు పుష్పాలను తీసుకొనిరా. నీవు పుష్పాలను తీసుకొనిరా. గురువు శిష్యునికి ఉపనయనం చెయ్యాలి. గురువు శిష్యునికి ఉపనయనం చెయ్యాలి. గురువు శిష్యునికి ఉపనయనం చెయ్యాలి. గురువు శిష్యునికి ఉపనయనం చేయాలి. రాముడు సీతతో వివాహం ఆడాలి. రాముడు సీతతో వివాహం ఆడాలి. వివాహం చేసుకోవాలి. రాముడు సీతతో సీతను వివాహం చేసుకోవాలి. సీతను వివాహం చేసుకోవాలి. సీతను వివాహం చేసుకోవాలి. నెక్స్ట్, కవి పుస్తకాన్ని రచించాలి. కవి పుస్తకాన్ని రచించాలి అంటున్నాను. రచించాలి. కవి పుస్తకాన్ని రచించాలి. నెక్స్ట్, అంతిమ వాక్యం, రాజు వివాదాన్ని నిర్ణయిస్తాడు. ఇది భవిష్యత్ కాలంలో. రాజు వివాదాన్ని నిర్ణయించలేదు, నిర్ణయిస్తాడు అన్నాం. రాజు వివాదాన్ని నిర్ణయిస్తాడు. రాజు వివాదాన్ని నిర్ణయిస్తాడు. రాజు వివాదాన్ని ఏం చేస్తాడు? నిర్ణయిస్తాడు. రాజు వివాదాన్ని ఏం చేస్తాడు? నిర్ణయిస్తాడు. ఇవి మనకు తెలుగు వాక్యాలండి. వీటికి తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ రాయండి. మనకు చెప్పిన శబ్దకోశాన్ని
నియమాలను ఉపయోగించే వాక్యాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పైనా పర్వాలేదు, అందరూ సొంతంగా ప్రతి వాక్యము మీరు సొంతంగా రాయాలి. ఓకేనా? అస్తు. కింద అశుద్ధ వాక్యాలు ఉన్నాయి, రాసుకోండి. ఓన్లీ అశుద్ధ వాక్య సంస్కృతంలో రాసుకోవాలి, తెలుగులో కాదు. ఓన్లీ అశుద్ధ వాక్యాలు. ఒకటో వాక్యం స్క్రీన్ మీద చూసి రాసుకోండి. చత్వారః కన్యాః, చత్వారః కన్యాః కామ చత్వారః ఫలాని, చత్వారః ఫలాని, చత్వారః ఫలాని. ఓకే అండి. నెక్స్ట్ రెండో వాక్యం అశుద్ధ వాక్యం. వాటికి శుద్ధ వాక్యం అంటే రాయండి. ఆ నియమ సంఖ్య కూడా పక్కన చూపించండి. నెక్స్ట్ దుర్జనః కన్యాయాః, కన్యాయాః అపహరతి, దుర్జనః కన్యాయాః అపహరతి, దుర్జనః కన్యాయాః అపహరతి. ఇది అశుద్ధ వాక్యం అంట. అది ఏ రకంగా అశుద్ధ వాక్యమో, ఏ నియమం ప్రకారంగా అశుద్ధ వాక్యమో అది కూడా సంఖ్య కూడా వేయండి, నియమ సంఖ్య. ఇప్పుడు మనకు విసర్జనీయస్య సహకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాము. ఇప్పుడు దానికి సంబంధించే విసర్గ సంధికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కొన్ని రాసుకోండి. ముందుగా విడిదీసి చెప్తున్న కలిపి రాయండి, రాసుకోండి. సంధి విచ్ఛేదం కురుత, సంధి విచ్ఛేదం కురుత, సంధి విచ్ఛేదం కురుత. రాసుకోండి. మొట్టమొదటి ఉదాహరణ కహ ప్లస్ తత్ర, కహ ప్లస్ తత్ర, కహ ప్లస్ తత్ర. నెక్స్ట్ బాలః ప్లస్ చలతి, బాలః ప్లస్ చలతి, బాలః ప్లస్ చలతి. ఇవన్నీ ఇక్కడ కింద ఇచ్చారు, చూసి రాసుకుని తప్పులు లేకుండా. బాలః ప్లస్ చలతి, బాలః ప్లస్ చలతి. నెక్స్ట్ వచ్చేసి బాలః ప్లస్ చలతి. నెక్స్ట్ బాలాః తరంతి. నెక్స్ట్ వాక్యం బాలాః తరంతి, బాలాః తరంతి, బాలాః తరంతి. నెక్స్ట్ గురుః తిష్టతి, గురుః తిష్టతి, గురుః తిష్టతి. నెక్స్ట్ రామః తత్ర, రామః తత్ర, రామః తత్ర, రామః ప్లస్ తత్ర. నెక్స్ట్ హరిః ప్లస్ తథా, హరిః ప్లస్ తథా, హరిః ప్లస్ తథా. నెక్స్ట్ రామః ప్లస్ త్రాయతే, రామః ప్లస్ త్రాయతే, రామః ప్లస్ త్రాయతే. నెక్స్ట్ వచ్చి నిః ప్లస్ సారః, నిః ప్లస్ సారః, నిః ప్లస్ సారః, నిః ప్లస్ నిః ప్లస్ సారః. ఓకే అండి. ఇవి మనకు సంధి విచ్ఛేదం విడిదీసి చెప్పాను, కలిపి రాయండి. నెక్స్ట్ సంధిం కురుత, కలిపి చెప్తాను కొన్ని, అవి విడిదీసి రాయండి. సంధిం కురుత, సంధి విచ్ఛేదం కురుత. పై సంధిం కురుత రాసాం కదా, సంధి విచ్ఛేదం కురుత అంటే విచ్ఛేదం అంటే విభజించాలి, విభాగం చేయాలి, విడగొట్టాలి. సంధి విచ్ఛేదం కురుత, సంధి విచ్ఛేదం కురుత. రాసుకోండి. కస్తిష్టతి, కస్తిష్టతి ఒకే పదం, కస్తిష్టతి.
कस्तिष्ठति शिवस्त्रायते 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 नेक्स्ट हरिश्चलति 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 नेक्स्ट हरिश्चलति ओके पदमंడి हरिश्चलति नेक्स्ट रामस्तिष्ठति 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 नेक्स्ट अंतिम वाक्यम अंतिम उदाहरण रामस्तथा 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 ఇవి మనకు విసర్జనీయస్య సహ అనే సూత్రానికి సంబంధించి అంటే విసర్గ సంధికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. విసర్జనీయస్య చెప్పాను కదా, విసర్గానికి సా విసర్గ స్థానంలో సా వస్తుంది. విసర్గ స్థానంలో సా రావాలి అంటే పక్కన ఖరి వర్ణములు పక్కన ఉంటేనే వస్తుంది. ఖరి అంటే వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ లేదంటే ష ష స ఈ మూడు వర్ణాల్లోంచి ఏదో ఒక వర్ణం పక్కన ఉంటే అప్పుడు ముందున్నటువంటి విసర్గ స్థానంలో సా వస్తుంది కంపల్సరిగా. దానికి సంబంధించి కొన్ని నేను ఉదాహరణ చెప్పాము, వాటిని ఈ సంధి నియమం ప్రకారంగా గమనించి రాయండి. ఈ రకంగా అభ్యాసం 21లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని నియమాలను ఉపయోగించి మనకు సంస్కృత వాక్య తెలుగు వాక్యాలు రాశాము, చెప్పుకున్నాము. వీటిని అందరూ రేపు ప్రయత్నం చేసుకుని వచ్చేయండి, రాసుకుని వచ్చేసేయండి. నెక్స్ట్ రేపు కొత్త అభ్యాసం 22వ అభ్యాసం మనం మొదలు పెట్టుకున్నాము. 22వ అభ్యాసంలో ముఖ్యంగా ఏం ఇవ్వబడింది అంటే ఇక్కడ సంఖ్యావాద శబ్దాలకు సంబంధించి ఇవ్వబడ్డాయి. సంఖ్యావాద శబ్దాలను ఉపయోగించి ఇంకా ముఖ్యంగా అదాది గణం, నిన్న మనం ఈ అభ్యాసంలో భువాది గణం మొట్టమొదటి గణం ఎలా ఉంటుందో చూసాము. ఇప్పుడు అదాది గణం యొక్క విశేషత ఏంటి, అదాది గణం ఎలా గుర్తించాలి, వాటి యొక్క రూపాలు ఎలా ఉంటాయి అనేది రేపు చూద్దాము. తర్వాత ఉత్వ సంధి కూడా వస్తుంది. ఉత్వ సంధి అనేది ఏంటి అనేది కూడా మన అభ్యాసం 22లో రేపు చూద్దామండి. అస్తు. ఇప్పుడు ఎవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. మంత్రపాఠ ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.